ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 23వ తేదీన విశాఖలో ఇంద్రజాల ప్రదర్శన నిర్వహించనున్నట్టు ప్రముఖ ఇంద్రజాలికుడు బిఎస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా దేశ విదేశాల నుండి ప్రముఖులైన 10 మంది మెజిషియన్లను విశాఖకు ఆహ్వానించి ఒకే వేదిక మీద వారు ప్రదర్శనలు చేసే విధంగా ఓ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు పేర్కొన్నారు. అలాగే వారిని గోల్డెన్ మెజిషియన్ అవార్డుతో సత్కరించడం జరుగుతుందన్నారు. వినోదంతో పాటు విజ్ఞానాన్ని కలిగించే ఈ మ్యాజిక్ షోను విశాఖ మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మరి ఈ నెల ఫిబ్రవరి 23న ప్రపంచ ఇంద్రజాలికల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఒక వినూత్నమైన కార్యక్రమం చేయడం జరుగుతుందండి. మరి ప్రతి రంగానికి కూడా ఒక డే అంటూ ఉంటుంది. అలాగే మా మెజిషియన్లకు కూడా, మ్యాజిక్ కళాకారులకు కూడా వరల్డ్ మెజిషియన్స్ డే అనే ఒక డే ఉందండి. అది ఈ నెల ఫిబ్రవరి 23న. మరి ఆ సందర్భంగా ఒక 10 మంది మెజిషియన్లకి, దేశంలో ఉన్న ప్రముఖ మెజిషియన్లని మొట్టమొదటిసారిగా విశాఖపట్నం తీసుకొచ్చి వాళ్ళందరినీ ప్రత్యేకమైన ప్రదర్శనలు మన విశాఖ ప్రజలకు చూపించడంలో భాగంగా వాళ్ళని గోల్డెన్ మెజిషియన్ అవార్డ్ అనే ఒక మ్యాజిక్ అవార్డుతో కూడా సత్కరించడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా మన ఇండియాకే ప్రైడ్ అయినటువంటి పీసీ సర్కార్ జూనియర్ వెస్ట్ బెంగాల్ నుంచి ఆయన తీసుకురావడం జరుగుతుంది. ఆయనకి జీవిత సాఫల్య పురస్కారం. అలానే కువైట్ నుంచి గుగాంపు అనే మెజిషియన్, థాయిలాండ్ నుంచి మమాడా, అలానే దేశంలో ఉన్న ప్రముఖ మెజిషియన్లు కేరళ నుంచి, బెంగళూరు నుంచి, తెలంగాణ, అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర, ఒక్కొక్క స్టేట్కి ఏ స్టేట్కి ఎవరైతే ప్రముఖ మెజిషియన్ ఉన్నారో ఆ వ్యక్తుల్ని ఇక్కడికి మన విశాఖపట్నం వేదికగా తీసుకొచ్చి ఉచితంగా విశాఖ ప్రజలందరికీ మ్యాజిక్ కళని విస్తృతంగా ప్రచారం చేసి అందరికీ చేరువ చేసే ఉద్దేశంలో భాగంగా ఈ యొక్క మ్యాజిక్ కార్యక్రమాన్ని, మ్యాజిక్ డేని నిర్వహించడం జరుగుతుంది. మరి మన విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియం మద్దిలపాలెంలో ఆదివారం సాయంత్రం 5:30కి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి తిలకిస్తారని, మరి మ్యాజిక్ అంటే వినోదంతో పాటు విజ్ఞానాన్ని కలిగజేసే ఈ యొక్క కళని ప్రజలందరికీ మరింత చేరువ చేసే ఉద్దేశంలో భాగంగా ఈ ప్రపంచ ఇంద్రజాల దినోత్సవం సందర్భంగా ఇండియన్ మ్యాజిక్ అవార్డ్స్ నైట్ పేరిట ఈ యొక్క కార్యక్రమాన్ని మన విశాఖ ప్రజలందరికీ తిలకించే విధంగా చాలా అత్యద్భుతంగా, ఇండియాలోనే బిగ్గెస్ట్ మ్యాజిక్ ఈవెంట్ అండి. ఎందుకంటే దేశంలో ఉన్న ప్రముఖ మెజిషియన్లు అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళ ప్రదర్శనలు నిర్వహించడం అనేది మొట్టమొదటిసారిగా జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మన విశాఖ ప్రజలందరూ చూసి తిలకిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇండియాలో ఉన్న మెజిషియన్లు అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం అనేది ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదండి. అది కూడా నార్మల్ మెజిషియన్లు కాదు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ప్రముఖ మెజిషియన్ ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులందరూ కూడా ఒక వేదిక మీద కలిసి ప్రదర్శన చేయడం అనేది మొట్టమొదటిసారి జరుగుతుంది. మరి ఇలాంటి బిగ్గెస్ట్ కార్యక్రమం, ఇది చాలా ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం అయినప్పటికీ ఎవరి దగ్గర ఎలాంటి ప్రవేశ రుసుం కానీ ఎలాంటి మనీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇది ప్యూర్లీ నాన్ కమర్షియల్ ఈవెంట్ అండి. ఇది కేవలం మ్యాజిక్ కళ తాలూకా గొప్పతనాన్ని, మ్యాజిక్ కళ ప్రాచుర్యాన్ని ప్రజలందరికీ తెలియజేసి మరింత కొత్త మెజిషియన్లు తయారవడానికి, మ్యాజిక్ పట్ల అందరికీ మరికొంత అవగాహన కలగజేయడానికి ఇది కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించడం జరుగుతుంది.